ఇది ఓటింగ్ రిలేటెడ్ వీడియో. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది, వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి అలాంటిది ఏం చెప్పను. ఎందుకంటే మొన్న ఎంత ఉందో, నిన్న అంతే ఉంది, నిన్న ఎంత ఉందో, ఈ రోజు అంతే ఉంది. సోషల్ మీడియాలో ఏం మారలా. కాకపోతే ఏంటంటే కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి, ఓటింగ్ రిలేటెడే, ఓటింగ్ని ఎఫెక్ట్ చేసేవే. వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు పెట్టాను ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి. ఆయిషా హౌస్లో లేదని చెప్పి ఒక రూమర్ ఉంది, ఆ రూమర్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకుండే ఫాలోయింగ్ ఏదైతే ఉందో, అంటే ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతుంటే మనం దాని తర్వాత పని చేస్తుంటే అసలు మనకి ఆ పనికి సపోర్ట్ చేయని ఫాలోయింగ్ నిజమైన ఫాలోయింగేనా? రమ్య ఫ్యాన్స్ ఎక్కడ? అలాగే ఒక పోల్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆ పోల్ గురించి మాట్లాడతాను. ఇయే ఇందులో మనం మాట్లాడుకునేది వీడియోలో. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మొన్న నేను ఒక సండే రోజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. సుధీర్ ఆదాన్ ఛానల్లో, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ కింద చేసి పిన్ చేసి ఉంచుతాను. అది నా గురించో లేదంటే ఈ సీజన్ గురించి పర్టికులర్గా కాదు, బిగ్ బాస్ షో గురించి. బిగ్ బాస్ షోని ఎవరైతే ఇది ఒక బూత్ షోగా దీన్ని బ్యాన్ చేయాలి అని అంటారో, అలాగే ఎందుకు నెగిటివ్ కంటెస్టెంట్స్ని తీసుకున్నారు, బయట అంత నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్స్ని వాళ్ళు ఎందుకు హౌస్లో తీసుకున్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన టాపిక్స్ మెయిన్గా అడ్రస్ చేసిన వీడియో అనమాట అది. మనది ఎవరు ఏమంటారు, పబ్లిసిటీ చేయరు, మనమే చేసుకోవాలన్నమాట. ఈవెన్ దో ఇది నా రివ్యూస్కి సంబంధించిన కాకపోయినా, అది బిగ్ బాస్ షో కోసం అయినా కూడా దాన్ని ఎవరు టచ్ చేయరు. మనమే టచ్ చేసుకోవాలి, మనమే ప్రమోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక నాకు తప్పట్లేదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఏంద్రా మళ్ళీ చెప్తున్నాడు అనుకోవద్దు. ఓ 2 రోజులు అట్లీస్ట్ నేను చెప్పుకొని సరేనా. సో అదనమాట. సరే, ఈ ఓటింగ్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చివరిదాకా చూడండి. ఫస్ట్లో కొద్దిగా ఫ్లాట్గా ఉన్నా తర్వాత బాగుంటుంది. సరే, ముందుగా మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు తెలుసు నాకు. మీలో చాలామందికి డిసప్పాయింట్మెంట్ ఉంది, నాకే డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎపిసోడ్స్ ఏంటి అసలు ఏం బాగోట్లేదు. అంత ఫైరీ నామినేషన్స్ జరిగిన తర్వాత, అంత ఊపులోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి టాస్క్లు జరగటం ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంటే నాకు అనిపించింది. వాళ్ళ గెటప్పులు చూసి అబ్బో రౌడీలు కొట్టేసుకుంటారు బలంగా అనుకున్నా, బట్ అదేమి లేదు. ఈ రోజైనా చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. అమర్ నెక్స్ట్ అర్జున్ ఎంటర్ అవుతారు, పోలీస్ గెటప్పుల్లో ఎంటర్ అవుతారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను దీన్ని. సో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి, కొన్ని ఏదో బయటకు వచ్చినాయి కానీ చూశాక మనం వాటిని ఎంజాయ్ చేద్దాం. సో ఓటింగ్ ఎంతమంది చేస్తున్నారు, ఇంత డిసప్పాయింట్మెంట్ టైంలో కూడా మీ ఫేవరెట్స్కి మీరు ఎలా ఓట్ చేస్తున్నారు, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, కింద ఒకసారి కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, లైక్ కొట్టాలి ఫస్ట్. లైక్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్, కామెంట్, సబ్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలన్నా కూడా కొంచెం, అంటే ఎపిసోడ్స్ బాగుంది, సూపర్ వచ్చినాయి, ఇంకో నా అనాలిసిస్ బాగుంది, సబ్స్క్రైబ్ కొట్టు నేను బలంగా చెప్పగలను, కానీ అది బాగా రాలేనప్పుడు నేను ఏం చెప్తాను. సో ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సరే, ముందు ఆయిషాకి ఏమైంది? సో ఆయిషాకి హెల్త్ ఇష్యూలు ఉన్నాయి. ఒక రోజు మొత్తం కనిపించలేదు, తనని ఐసోలేట్ చేసి ఉంచారు చోట, రూమ్లోనే సపరేట్ కెప్టెన్ రూమ్లో అక్కడ పెట్టుంచారు. దాని తర్వాత మళ్ళీ నిన్న మనకు కనిపించింది, కొద్దిగా యాక్టివ్గా ఉంది, మాట్లాడింది, అన్నీ చేసింది. దాని తర్వాత మళ్ళీ రూమర్ అయింది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, సోషల్ మీడియాలో కనిపించిన రూమర్ అయింది ఏంటి అంటే తనని హౌస్లో నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అని చెప్పి. నిన్న కూడా నేను గమనిస్తూ ఉంటే లైవ్లో మాధురి గారికి ఎవరికో జలుబు చేసింది, వీళ్ళేమో దగ్గుతున్నారు ఒక 2-3. సో మిగతా కంటెస్టెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళకి అనిపించిందేమో. సో దానికోసం ఆయిషాని షిఫ్ట్ చేశారు అని టాక్ వస్తుంది. అదే కనుక నిజమైతే, ఒకవేళ ఆయిషా గారి కనుక హాస్పిటల్కి వెళ్ళింది నిజమైతే, దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం చూడాలి. అంటే జనరల్గా ఇలా ఒకరికి హెల్త్ బాగాలేనప్పుడు, మరీ హెల్త్ డిగ్రేడ్ అయిపోయినప్పుడు, మనం ఇంతకుముందు సీజన్ 5లో చూసాం, పేరు మర్చిపోయాను నేను. ఆ వారం ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరంటే కాజల్. కానీ అప్పుడు తనకి ఒంట్లో బాగాలేక తనది మరీ కళ్ళు తిరిగే ప్రాబ్లం, అది వట్టిగోనే ఏదో ప్రాబ్లం, అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కాబట్టి తను ఎలిమినేట్ చేశారు ఆ వారం. పేరు గుర్తురాట్లేదు చూడండి, నోటి దాకా వస్తుంది, 4 మీద తిరుగుతుంది కానీ రావట్లేదు, అలా ఉంటుంది సమ్టైమ్స్. తన్ని ఎలిమినేట్ చేశారు. తను ఎలిమినేట్ చేసేసి ఆ వీక్ కాజల్ వెళ్ళాల్సింది ఆగిపోయింది, బట్ కాజల్ తన తర్వాత చాలా ముందుకెళ్ళింది. అలాగే ఇదేమైనా టర్నింగ్ పాయింట్ అయిద్దా ఈ సీజన్కి వేరే కంటెస్టెంట్ కోసం, వాళ్ళ దాంట్లో సీజన్కి టర్నింగ్ పాయింట్ కాదు. సో ఆయిషా ఏమైనా నిజంగా అంత హెల్త్ బాగా డిగ్రేడ్ అయితే తప్పిస్తారా షోలో నుంచి, లేదంటే 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయా ఉండవా? సో దాని మీద చాలా వరకు ఈ వీక్ ఎలిమినేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఓట్లు వేసుకోండి. ఎలిమినేషన్ అట్లయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. కాకపోతే ఆయిషా లాంటి కంటెస్టెంట్ నాకు ఏమనిపించిందంటే, ఆయిషాని చూసిన తర్వాత గుడ్డా బ్యాడ్ ఇవన్నీ పక్కన పెట్టండి, తను కనుక డే 1 ఎంటర్ అయ్యి ఉంటే ఈ సీజన్ ఇంకా బాగుండేదేమో. ఒక వేరే కంటెస్టెంట్ బదులు ఆయిషా కనుక వచ్చుంటే తనకున్న ఎనర్జీకి, తనకున్న గోలకి, ఆ బోల్డ్నెస్కి అమ్మో వచ్చింటే ఇంకోలా ఉండేదేమో. స్టిల్ రావటమే ధమాకానే అది, ఆ నామినేషన్ కానీ ఇదంతా.
బట్ దాని తర్వాత ఇంక మనం వాయిస్లు ఇవన్నీ మనం తీసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అరుపులు గోళ ఇదంతా. ఏదైనా సరే ఇంట్రెస్టింగ్ ఒక టర్న్ అరౌండ్ ఉంటుంది. తన హెల్త్ మీద చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. ఆయిషాని కనుక ఆ విధంగా హెల్త్ రీజన్స్తో కనుక తీసేస్తే దాని తర్వాత వీళ్ళని అప్పుడు వీళ్ళు బతికిపోయినట్టు కదా. ఎవరైతే బాటమ్ జోన్లో ఉన్నారో రాము అవనివ్వండి, రమ్య అవనివ్వండి, సాయి అవనివ్వనండి, లేదంటే రీతు అవనివ్వండి, సో వీళ్ళందరిలో ఎవరో ఒకరు సేఫ్ అయినట్టే తన మీద డిపెండ్ అయ్యి. సో ఆ విధంగా ఈ వారం ఎలిమినేషన్ కనుక ఉండదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆయిషాని కనుక హెల్త్ రీజన్స్తో తప్పిస్తే వీళ్ళది ఉండదు. బట్ ఎలిమినేషన్ మాత్రం పక్కా ఉంటుంది. అది ఆయిషా హెల్త్ రీజన్స్ వల్ల అవుతుందా, నేను వీళ్ళ ఓటింగ్ వల్ల అవుతుందా అది తెలియదు, కానీ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఓటింగ్ అన్నది వేసుకోండి. సో ఇది ఫస్ట్ది నేను మాట్లాడాలనుకున్నది. నేను సెకండ్ది మాట్లాడాలనుకున్నది ఏంటంటే సోషల్ మీడియా ఫేమ్. అంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు రమ్యకి. ఓపెన్గానే మాట్లాడుకుందాం. అంత ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా కనీసం ఓటింగ్లో, బిగ్ బాస్ ఓటింగ్లో 1,00,000 ఓట్లు పోలైతే బయట నుంచి ఒక 10%, 10,000 ఓట్లు కూడా పడని సిచ్యువేషన్లో ఉంటే ఆ ఫాలోయింగ్ ఏంటి? వాళ్ళు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నాకు అది ఆశ్చర్యంగా ఉంది. అంటే అంత పాజిటివిటీ కూడా లేదా? అంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఒక 30,000 వ్యూస్ వచ్చినాయి, దానికి ఒక 300 కామెంట్లు వచ్చినాయి, చాలా వరకు 95% పాజిటివిటీ వచ్చింది. అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నాకు చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నా సరే ఆ తక్కువలో తక్కువ మంది కూడా వాళ్ళ అభిమానం కనిపించింది నాకు. నేను ప్రతి కామెంట్ చదివాను. అలాంటిది ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ తిరిగి 3%, 2% అంటే మరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, రీచ్ చాలా ఉంది. సో నాకు అది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇక్కడ మీకు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా నేను ఎప్పుడు నమ్మేది ఇది, బిగ్ బాస్కి వచ్చేపాటికి మొత్తం మారిపోతుంది. వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళు వస్తే వారు వన్ సైడ్ అయిపోతుంది, అలాంటిదే ఉండదు. బిగ్ బాస్ ఆడియన్స్ డిఫరెంట్గా ఉంటారు. నేను చెప్తున్నాను చూడండి, నేను కొన్ని సీజన్స్ ఇంతకుముందు నేను రివ్యూ చెప్పినప్పుడు సీజన్స్లో నేను కొన్ని పోస్టులు చూసేవాడిని. క్యాస్ట్ గ్రూప్స్లో ఆ పోస్టులు వెళ్తూ ఉండేవి. నాకు మా వాళ్ళు, మేము చాలామంది చూస్తాం, మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చూస్తారు, ఎక్కువ మంది చూడరు, ఎక్కువ మంది తిట్టుకునే వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళు క్లాస్ పీక్తూ ఉంటారు. ఒకళ్ళిద్దరు అవి షేర్ చేస్తూ ఉంటారు, మా ఇంకా చూడు ఇక్కడ పెట్టారు అయ్యి అని చెప్పి. చూసినప్పుడు నేను అక్కడ కింద కామెంట్స్ ఏముంటాయి తెలుసా, ఆ కంటెస్టెంట్ వాళ్ళ క్యాస్ట్ అయినా కూడా మేము అయ్యో ఓట్లు నాకు ఇది నచ్చలా, మేము అలా వేరే కంటెస్టెంట్కి వేస్తాం, క్యాస్ట్ అయితే సేమ్ క్యాస్ట్ అయితే ఓటు వేయాలా, ఎందుకు వేస్తాం, అలాంటివి ఉండేవి. సో ఈ క్యాస్ట్లు, ఈ ఫాలోయింగ్లు, మన రీల్స్ చూసి వచ్చే జనాలు ఆ బిగ్ బాస్కి వచ్చేవాడికి మొత్తం మారిపోతుంది. అక్కడ గేమ్ ఆడిన వాళ్ళని చాలా మట్టుకు ఎంకరేజ్ చేస్తారు. అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యే వరకు ఎంకరేజ్ చేస్తారు. వన్స్ వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత, వాళ్ళకు ఒక కంటెస్టెంట్ నచ్చిన తర్వాత, ఇంకో కంటెస్టెంట్ నచ్చిన తర్వాత ఇంక వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అప్పుడు ఇంక వేరేలా ఉంటుంది. ఇంకా వాళ్ళు రైట్ చేసినా రాంగ్ చేసినా ఇంక వాళ్ళతోనే వెళ్తారు. వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ కనుక పొరపాటున ఎవరైనా పొగిడితే నీకు అసలు రివ్యూ చెప్పడం రాదన్నట్టు మాట్లాడతారు. ఇంట్రెస్ట్ నా ఎమోషన్స్ అని నాకు అర్థమవుతాయి. కానీ అంత ఫాలోయింగ్లోంచి కూడా ఒక 10% బిగ్ బాస్కి ఆడియన్స్ని తీసుకురాలేకపోయినప్పుడు ఈ సోషల్ మీడియా స్టార్స్ని తీసుకురావడం వల్ల బిగ్ బాస్కి ఏంటి ఉపయోగం? అంతే కదా, నీకు వ్యూవర్షిప్ ఇప్పుడు నీకు ఒక 10% కూడా నేను చూడట్లేదు అంటే, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరంటే బేసికల్గా ఏంటి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు తీసుకురావడం వల్ల ఏంటి, వ్యూవర్షిప్ యాడ్ అయ్యిద్ది అని. వ్యూవర్షిప్ యాడ్ అయ్యిద్ది, షోకి బజ్ వచ్చిద్ది, ఆ విధంగా ముందుకెళ్తుంది అని. సో అసలు నెగిటివిటీ పక్కన పెట్టండి, తన వల్ల షో చూసేవాళ్ళు లేరు, జస్ట్ ఏంటి తన మీద ట్రోల్స్ చేసుకొని బయట ఉండేవాళ్ళు అలాగే ఉంది తప్పితే కాంటెంట్ మొత్తం లోపల తను చూద్దాం, ఓకే బాగుందా బాగాలేదని డిస్కషన్స్ వాటి మీద అసలు ఏమీ లేవు. లుక్స్ మీద వాటి మీద ట్రోల్స్ మీమ్స్ అయ్యే ఉన్నాయి తప్పితే నేను చూసినంత వరకు, నా పరిధిలో నేను చూసినంత వరకు. సో పాజిటివ్గాను ఏమి ఓటింగ్ కానీ ఏది ఒక ఆడియన్స్ని తీసుకురాలేకపోయారు, నెగిటివ్గాను బయట తనకి ట్రోల్స్ అవ్వడం తప్పితే షో మీద ఆ ఇంపాక్ట్ అన్నది, అంటే ఇంకో షోకి జనాలు పెరిగారు చూస్తున్నారు అన్నోళ్ళు కూడా లేరు. సో రెండు విషయాలు ఏంటంటే, ఒకటి కొంతమంది సోషల్ మీడియా స్టార్స్ని తీసుకురావడం వల్ల షోకి కొత్తగా యాడ్ అయ్యే వ్యూవర్షిప్ అయితే కనిపించట్లేదు. సెకండ్, మనకి ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఆ ఫాలోయింగ్ ఏంటన్నది అసలు ఎందుకు వచ్చారు అన్న చెక్ చేసుకోగలిగితే, నాకు ఎంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి నేను ఏం చేసినా జనాలు ఎంకరేజ్ చేసేస్తారు చూసేస్తారని మనం అనుకోవడం తప్పు. సో అన్ని ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా అందులోంచి 1,00,000 మంది కూడా ఓట్లేనప్పుడు ఇంకెందుకు ఆ ఫాలోయింగ్? సో ఇది నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సోషల్ మీడియా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఫాలోవర్స్ పెరిగారో, తర్వాత జరిగేది ఏంటో, సో విచిత్రంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను, అదేంటంటే ఒక్క నిమిషం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పోల్ని
నాకు పర్టికులర్గా షేర్ చేస్తూ ఉంటారు. అందులో కళ్యాణ్ టాప్లో ఉంటాడు. దాంట్లో ఇంతకుముందు డేమన్ కూడా టాప్లో ఉన్నాడు. నేనేం చెప్తానంటే కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది నెగిటివ్గా అనుకోవద్దు, జస్ట్ ఒక ఫీడ్బ్యాక్లా తీసుకోండి. ఏంటి అంటే ఆ పోల్ నాకు ఎందుకో కరెక్ట్గా ఉండదు ఆ పర్టికులర్ వెబ్సైట్లో అనిపిస్తూ ఉంటుంది. రీజన్ చెప్తాను చూడండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎవరైతే బాటంలో మిగతా పోల్స్లో ఉన్నారో వాళ్ళందరూ టాప్లో కనిపించారు. అంతెందుకు ఇప్పుడు అదే పోల్లో మీరు గమనిస్తే బాటంలో మిగతా పోల్స్లో బాటంలో ఉన్న రమ్య అక్కడ 4th ప్లేస్లోనే అందులోనే ఉంది. ఓకే, మీకు సాటిస్ఫాక్షన్గా ఉంది, అది రియాలిటీ అని నేను చెప్తుంది ఏంటంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనో లేదంటే వేరే వాళ్ళు తక్కువ చేయాలనో ఎక్కువ చేయాలని కాదు. దాన్ని మీరు రియాలిటీగా ఊహించుకుంటే దాని ప్రకారం మీరు ప్లాన్స్ చేసుకుంటే మీ ప్లాన్స్కి దెబ్బపడిద్ది అని చెప్తున్నా. ఆ విధంగా చెప్తున్నా. సో చాలామంది షేర్ చేశారు, అన్న ఈ పోల్ గురించి చెప్పు, ఇందులో కళ్యాణ్ టాప్లోకి వచ్చాడు, సో విన్నర్ అవ్వచ్చు అది అంటే. ఈ సోషల్ మీడియా పోల్స్ ఎందులోనూ కూడా యూట్యూబ్ వదిలేస్తే మిగతా పోల్స్లో కొంచెం మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది. ఫ్రంట్ ఎండ్ నుంచి మనం చేయలేకపోయినా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా పెట్టుకున్నా బ్యాక్ ఎండ్లో వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు. అది పెద్ద విషయం కాదు, మ్యాటర్ కాదు. బట్ మనం ఇన్ని రోజులు ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఆ పోల్స్ మీద కొంచెం ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నన్ను ఫాలో అవుతూ వచ్చినప్పుడు నా మీద ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవుతుంది కదా, అలాగా. సో ఎవరెవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళు ఆ పర్టికులర్ పోల్స్లో బాటంలో ఉంటున్నారు. కానీ ఈ పోల్లో బాటంలో ఉండే వాళ్ళు ఎవరు అంతా అది మ్యానిపులేటివ్గానే ఉంటుంది తప్పితే అందులో ఎలిమినేట్ అవ్వట్లేదు. నేను పోల్ ఏదని చెప్పను కానీ మీకు తెలిసి ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళు చెప్తున్నా. సో అందులో టాప్లో ఉన్నాడు, సో ఓటింగ్ బలంగా ఉంది, మిగతా కంటెస్టెంట్స్ కన్నా ఎక్కువ ఉంది అని మీరు నమ్మితే మీరు మోసపోతారేమో అనేది నా ఫీలింగ్. సో చూసుకోండి దాని ప్రకారం. అలాగే ఆ పోల్స్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా, ఇప్పుడు రమ్య కూడా కింద నుంచి 4th ప్లేస్లో ఉంది. అది కొంచెం నాకు ఆశ్చర్యం కలిగించింది. మిగతా వాటిలో లేదు, అక్కడ అన్నింటిలోనూ బాటంలో ఉన్నారు ఆవిడ. సో ఇంకా కంక్లూజన్ చెప్తాను ఏంటి అంటే మ్యాక్సిమం తనుజ కళ్యాణ్ వాళ్ళే లీడ్లో ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్పండి భయ్య, తనుజ కళ్యాణ్ ఓటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు లీడ్లో ఉన్నారు ఆ పోల్స్లోనే కదా చెప్తాం. ఇంక అంతమించి ఏదైనా ఇక్కడ ఇంకేం చెప్తాం స్పెషల్ ఏముంటుంది ఇందులో. సో వాళ్ళు లీడ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు సేఫ్ అవుతారని అనుకుంటున్నాను నేను. దివ్య కానీ లేదంటే సంజన గారు కానీ వాళ్ళెవరికి పెద్ద ఇది ఉండదు, డేంజర్ జోన్ ఏమి ఉండదు, ఈజీగానే సేఫ్ అవుతారు అనుకుంటున్నాను. ఎవరు ఎక్కడిని సేవ్ చేస్తారు ఈ వీకెండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సంజన గారికి ఏదైనా వార్నింగ్ ఇద్దాం అనుకున్నా, లేదా సంజన గారికి ఏదైనా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నా టాప్లో సేవ్ చేస్తారు మిగతా వాళ్ళకన్నా. అలాగే దివ్యాని ఎంతకుముందు కూడా లాస్ట్ వీక్ ముందే సేవ్ చేసి అమ్మాయి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. వాళ్ళు అలా అనుకుంటారు. లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఓటింగ్ ఆర్డర్ కాదని మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే అమ్మాయి ముందు సేవ్ చేశారంటే నాకేదో ఉంది అని అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్రీ సీజన్ ఎవ్రీ వీక్ అలాగే ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే దాని తర్వాత డిస్కషన్స్ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. లాస్ట్ బాటమ్ 2నే నిజమైన 2, మిగతాదంతా ర్యాండమ్ ఆర్డరే. సో దాని తర్వాత డేంజర్ జోన్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య, రితు కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. రాము కూడా ఉండడని అనుకుంటున్నా. సాయి శ్రీనివాస్, రమ్య వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉంటారు. సాయికి మబ్బులు ఇడిపోతాయి అనుకుంటున్నాను నేను. ఒకవేళ అంటే ఇప్పుడు ఐషా కనుక వెనక్కి వచ్చేసింది అనుకోండి, వీళ్ళిద్దరు కనుక డేంజర్ జోన్కి వెళ్తారు అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఇవి. రమ్య సాయి డేంజర్ జోన్కి వెళ్తారు. సాయికి అప్పుడు అమ్మా నేను అసలు ఇమ్యూనిటీ వాడుకోకుండా నేను ఎంత తక్కువ తిరుగుతూ పని చేశాను అని అనుకుంటాడు ఆ టైంలో. సో రమ్య ఇంపాక్ట్ అనేది ఏది లేదు కాబట్టి ఒకసారి ఐషా కనుక తిరిగి వస్తే రమ్య సాయి దాంట్లో చాలామంది అంటే ఇద్దరికి దగ్గర సిమిలర్ ఓటింగ్ ఉంటుంది. సో బిగ్ బాస్ కనుక కాల్ తీసుకుంటే ఎవరిని తీసేస్తాడు, ఒకవేళ సాయిని తీసేస్తాడా? ఎందుకంటే సాయి ఇంపాక్ట్ అంతగా కనిపించట్లేదు, రమ్య ఇంపాక్ట్ అంతగా కనిపించట్లా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇద్దరు ఇంపాక్ట్ ఏం కనిపించట్లా. కంపారిటివ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే రామోది కానీ రీతుది కానీ, ముఖ్యంగా రీతుది కానీ నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. ఏదోటి చేస్తుంది. అందరి దగ్గరకు వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు డబ్బులు ఇవ్వండి అయ్యా, అమ్మా నాకు డబ్బులు ఇవ్వండి అని గౌరవ్, రాము ఎవరిని వదలట్లేదు. అమ్మాయి అందరి దగ్గరికి వెళ్తుంది. ఏదో ఒకటి గేమ్ ఆడాలి అన్న ఇది ఉంది ఆవిడకి. అలాంటి వాళ్ళు ఉండాలి. సో ఉంటారని అనుకుంటున్నాను. మిగతా కంటెంట్ ఎలా ఉన్నా సరే. రాము కూడా ఏదో చేస్తాడు, అడిగి తిరగటం, నాన్ సింక్ ఏదో మాట్లాడడం చేస్తున్నారు. వీళ్ళిద్దరు అసలు ఇంపాక్ట్ కనిపించట్లేదు. నామినేషన్ తర్వాత రమ్యది అయితే ఇంపాక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ సాయి చూసుకుంటే నామినేషన్లో రమ్యది ఉంది. ఆ లెక్కను చూసుకుంటే తనుజని టార్గెట్ చేసింది. సాయిది అది కూడా లేదు. సో బిగ్ బాస్ టీమ్ ఒక కాల్ తీసుకోవచ్చు. అప్పుడు సాయిదైనా వెళ్ళిపోవచ్చు, రమ్యదైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. బట్ మీరు మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టిగా ఓట్లు వేసుకోండి. ఈ వారం కొంచెం ఓటింగ్ వల్ల ఎలిమినేషన్ అవ్వచ్చు, మెడికల్ రీజన్స్ వల్ల ఎలిమినేషన్ అవ్వచ్చు. మెడికల్ రీజన్స్ ఐషా ఎలిమినేట్ అయితే ఇంక ఎలిమినేషన్ అయితే జరగదని అనుకుంటున్నా. ఒకవేళ మెడికల్ రీజన్స్ వల్ల ఐషా ఎలిమినేట్ అవ్వకుండా ఒక రోజు ఉండి 2 రోజులు ఉండి కనుక శనివారం లోపల కనుక హౌస్లోకి ఎంటర్ అయిపోతే అప్పుడు బేస్డ్ ఆన్ ద ఓట్స్ ఎలిమినేషన్ జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరూ ఈ రోజు వరకు చూసుకుంటే రమ్య సాయి వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. రాము వచ్చే అవకాశం కూడా తక్కువ అనుకుంటున్నా, కానీ స్టిల్ రాముకు కూడా ఛాన్స్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా వాళ్ళందరూ సేఫే. అది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మీరు మీ ఫేవరెట్స్ మాత్రం గట్టిగా ఓట్లు గుద్దుకోండి. ఎవరేం చెప్పినా సరే తగ్గద్దు, అసలు ఎక్కడ తగ్గమాకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడం వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్వ్యూ చూడండి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ సీజన్ 9 కంటెస్టెంట్స్, ఇట్స్ బేసికల్లీ అబౌట్ బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది బూత్ కాదు. ఆ షోని చూసేవాళ్ళు మీరు భయపడద్దు. ఎవరో ఏదో అంటున్నారు,
అమ్మో బయట మనం కామెంట్ చేస్తే ఏంట్రా నువ్వు బిగ్ బాస్ చూస్తావా, అరే నీకు పని పాట లేదా అన్నట్టు. అది కూడా ఒక షోనే, ఇంకా బెటర్ షో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా షోస్తో కంపేర్ చేసుకుంటే. సో ధైర్యంగా చెప్పండి, ఏం కాదు, బిగ్ బాస్ చూస్తాం మేము చూస్తాం, ఎందుకు చూడొద్దు అని. అలాగే సోషల్ మీడియాలో వచ్చి కొన్ని రీల్స్ ఉంటాయి, అది ఎక్కడ బిగ్ బ్రదర్ ఫారిన్ కంట్రీస్లో జరిగే రీల్స్ని తీసుకొచ్చి అక్కడ ఏదో జరిగిపోతుంది కొంచెం ఆ టైప్ ఆఫ్ కాంటెంట్, అది ఇక్కడ అన్ని బిగ్ బాస్కి ఏంటి ఆ లైటింగ్ కానీ ఆ బెడ్ ఆ హౌస్ కానీ అన్నీ అలా కనిపిస్తాయి అంతే, ఆ మైకులు కానీ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇది అది కాదు, డిఫరెంట్, మనది కొంచెం చాలా బెటర్. అలాంటివి హిందీలో కూడా జరగవు అంత బోల్డ్గా చెప్పాలంటే. సో అది చూడండి, ఇంటర్వ్యూ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.